ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని తన థియేటర్ నుంచి యాత్రను ప్రారంభించిన ఆయన తిరుపతి సన్నిధికి చేరుకుంటారు. వైసీపీ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో మనస్తాపానికి గురై వెంకటేశ్వర స్వామివారికి మొక్కుకున్నట్లు తెలిపారు. స్వామివారి దయతోనే చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో కూడా అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సంకల్ప యాత్ర కేవలం తన మొక్కు కోసమేనని, రాజకీయ లబ్ధి కోసం కాదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ఈసారి సార్ బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా హ్యాపీ, ఇంకా ఏం కదంటే మనాడు అన్న రోజు మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి, వాడు యథార్థాలు మాట్లాడతాడు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా, ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు, మా వాడు పందా మారదు. ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు. మనస్సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీని మాట్లాడుకున్నాను. తెలంగాణే జడ్జి గారి ముందు కూర్చున్నాను, సార్ది వచ్చింది, బెయిల్ వస్తుంది, ఒక గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తుంది, హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు, ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు. గుండె జారిపోయింది. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను, ఆకాశం వైపు చూశాను, 7 కొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాతృలు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు, 7 కొండల వాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నను బయటికి ప్రాణాలతో తీసుకురా. ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారు. ఆ భగవంతుడు కరుణించి ఆ రోజున బాబు గారికి బెయిల్ రావడం, బయటికి రావడం, ఆ తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. మరి ఊరికే మాటలంటాం అందరికీ సాధ్యమే, ఎవరైనా అనవచ్చు ఒక మాట. కానీ తన అన్న మాట ప్రకారం ఈ రోజున షాద్నగర్ నుంచి, అంటే తనకి ఏదైతే తన జీవితం మొదలైన ఈ ప్లేస్ నుంచి వెంకన్న దగ్గరికి మొదలుపెట్టాడు ఈ ప్రయాణం, ఇవాళ తను ఒక 40-50 మందితోటి మొదలు పెడుతున్నాడేమో, కానీ ఇది అక్కడికి వెళ్ళేసరికి ఒక మహాసముద్రం లాగా మారింది. మనందరం చూస్తాం. నేను కూడా వస్తాను నీతో అన్నాడు. నువ్వు కాదు అబ్బాయి, నువ్వు అక్కడ దాగొద్దు, నువ్వు బయలుదేరే దగ్గర ఉంటే చాలు అని అన్నాడు. ఎందుకంటే ఇది తను చేసేది దేని గురించి? తనకి ఏం లాభం లేదు దీంట్లో, తనకు వచ్చేది లేదు. డైరెక్ట్గా ఇక్కడి నుంచి బస్కి వెళ్ళిపోయి శుభ్రంగా ఫ్లైట్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు. ఈజీ, చాలా ఈజీ. మాట ఇచ్చాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు, థ్యాంక్స్ చెప్పాడు, ఇది ఓకే. కానీ అలా కాదు. తను ఏదైతే అనుకున్నాడో అనుకున్న మాట మీద నిలబడాలి అనేది ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ మనిషి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండ్ల గణేష్ గారు, ఇంకా ఎక్కడో చూస్తాం మనం, ఇంకా వేరే లెవెల్లో చూస్తాం. ఏ మనిషికైనా అంతేనండి, నాట్ ఓన్లీ బండ్ల గణేష్ గారు, ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీ ఉండాలి. ఆ భగవంతుడు 100కి 100 రూపాయలు. కొందరు స్వార్థపరులు సమాజానికి బరువై ఉంటారు, కొందరు సమాజానికి బరువు కావద్దు. మానవ జన్మ ఎత్తిరమంటే మనిషిగా బతకాలి, మంచితనంగా బతకాలి, ప్రజలు మెచ్చే విధంగా బతకాలి, భగవంతుడు మెచ్చే విధంగా బతకాలి అన్నమాట. కాబట్టి మనమందరం పుడతా ఉంటాం, సస్తా ఉంటాం, కానీ మంచిని పోషించాలి, మంచిని పెంచాలి, సమాజానికి ఉపయోగపడాలి అందరం. కాబట్టి గణేష గారు కూడా అప్పుడప్పుడు కొద్దిగా స్వార్థం